ఈ 8వ మాసం ఈ ప్రభు బల్ల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ మాసం అంతా ఆశీర్వదించును గాక. పక్కనలో కూడా చెప్పండి ఆ మాట, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఒక వాగ్దానపూరితమైన సందేశం నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. హల్లెలూయా. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వాక్యం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణా పీఠము మీద నుండి చదువు కరుణా పీఠము మీద నుండి శాసనము గల మందసము మీద నుండి కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించబోతున్నా లేక నీకు తెలియచేయబోతూ ఉన్న సమస్తమును నీకు తెలియ చెప్పేదను. కొట్టు, గట్టిగా కొట్టు. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి. క్లుప్త వివరణ రాత్రి ఇచ్చాను, ఈరోజు మరొక కోణంలో ఒక క్లుప్త వివరణ ఇస్తాను. జాగ్రత్తగా తలెత్తి నన్ను చూడండి. దేవాతి దేవుడు నాయకుడైన మోషేతో ఈ చక్కని వాగ్దానం చెప్తున్నారండి. ఈ చక్కని వాగ్దానముతో నాయకునితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట నాయకునితో చెప్పవలసిన అవసరం ఏంటి అంటే, బహుశా వారు ఆలోచిస్తూ ఉన్నారేమో, మనము ఈ అరణ్య మార్గములో మనం బయలుదేరి వెళుతున్నాం కదా, ఈ అరణ్య మార్గములో మనకు అనేక విషయాలు, మనకు తెలియని విషయాలు, ఈ మార్గంలో ముందు ఏమి ఉండబోతుందో, ఈ మార్గములో మనము ఏమి ఎదుర్కోబోతున్నామో, ఈ మార్గములో ఎలాంటి విపత్తులు మనకు కలుగుతాయో మనకు తెలియదు కదా. మరి ఎవరు మనకు ఇవి తెలియచేస్తారు అనే ఆందోళన కావచ్చు, అనే ఆలోచన కావచ్చు, అనే మనస్తత్వం కలిగిన వ్యక్తులు కావచ్చండి. బహుశా ఆ ప్రజల మధ్యలో ఉన్నారేమో. వారిని చూచిన దేవాతి దేవుడు ఆయన కూడా చక్కగా ఆలోచించాడు. నేనంటానండి, నరములాడుతున్న నరుడే ఇంతగా ఆలోచిస్తే ఈ నరుని సృష్టించిన సృష్టికర్త ఎంతగా ఆలోచిస్తాడు? మానవుడు ఇంతగా ఆలోచనలో పడితే మరి ఈ మానవుడికి నిర్మాణకుడైన దేవుడు ఇంకా ఎంతగా మానవుని గురించి ఆలోచిస్తాడు? ఆలోచించాడు ఆయన కూడా. ఓహో, వీరికి ఆలోచన చెప్పాలి, నా ఉద్దేశాలు వీరికి తెలియచేయాలి, నా ఆజ్ఞలు వీరికి అందించాలి అనుకున్నాడు. అనుకొని మోషేతో ఒక చక్కని వివరణ, అంత మీతో చెప్పండిలేండి, కొంచెం చెప్తున్నాను. మోషేతో చక్కని వివరణ ఇస్తున్నాడు. చూడు, నేను కలుసుకోబోయే స్థలం ఒకటి ఉంది, నేను మాట్లాడబోయే స్థలం ఒకటి ఉంది, అక్కడికి నువ్వు రా, అక్కడ నీకు నేను సమస్తమును తెలియచేస్తాను. అంటే నీకు ఏ ఆలోచన కావాలన్నా, నీవు ఏ ఆలోచన ప్రకారం నడిపించబడాలన్నా అక్కడికి నీవు వస్తే, ఆ చోట నీవు నిలిచి ఉంటే అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఎవరిని ఓ మాట చెప్పనా, చెప్పాలి, తెలుసుకోవాలి అన్న వ్యక్తులు ఇద్దరు కలవాలి. అర్థమవుతుందా? చెప్పాలనుకున్నాడు దేవుడు, ఆయన రావాలి. తెలుసుకోవాలి అనుకున్న వ్యక్తి కూడా అక్కడికి, ఇద్దరు కలిస్తేనే ఈయన మనసులో ఉన్నది ఇతనితో చెప్పరేంటండి. నేను రానండి, నాకు చెప్పాలంటే కుదరదండి అంటాడు ఆయన. అందుకే మోషేతో చెప్పాడు, నువ్వు రా, నీ వచ్చి అక్కడ నిలబడు, నిబంధన మందసము మీద నుండి కరుణాపీఠం మీద ఏకాండము చేయబడిన కెరూబుల మధ్యలో నుండి నేను నీతో ముఖాముఖిగా మాట్లాడుతాను.
నా ప్రజలకు ఇవ్వదలసిన ప్రతి ఆజ్ఞను నీ చేతులకు అప్పగిస్తాను కనుక అలాంటి ఒక నిబంధన మందసాన్ని నువ్వు తయారు చేస్తే అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. సరే, నేను అంటాను తయారు చేశాడు అనుకుందాం ఏంటి, తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు చెప్పరేంటండి? మోసేను కలుసుకునే దానికి, మోసేకు దేవుని హృదయంలో ఉన్న సమస్తమును తనతో చెప్పేదానికి ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో కలుసుకుంటున్నాడు ఆయన. కలుసుకొని ఇప్పుడు మోసేతో అంటున్నాడు, నేను నీకు సమస్తమును, గట్టిగా చెప్పండి, సమస్తమును. ఓ సేవకుడు నేను చెప్పనా, నిబంధన మందసం అనే ఈ సంఘములో, ఏ సంఘంలో, గట్టిగా చెప్పండి, ఏ సంఘంలో? నిబంధన మందసం అనే ఈ సంఘములో దేవుడు మనల్ని ఏం చేయదలిచాడు? కలుసుకోవాలనుకున్నాడు. ఎందుకు కలుసుకోవాలనుకున్నాడు అంటే తన మనసులో ఉన్న సమస్తమును మనకు తెలియచేసేదానికి. ఇప్పుడు నేను అంటానండి, మీరు అందరు కలిసి కట్టుకొని ఈ ఆరాధన ఎందుకు పాలు పొందారు అంటే దేవుని మనస్సులో ఉన్నది నీవు తెలుసుకోవాలనే వచ్చావు, అవునా కదా? దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏంటో నేను వినాలనే వచ్చావు, అవునా కదా? దేవుని సన్నిధిలోకి నేను వెళితే నేను దేవునితో కలుసుకుంటాను అనే ఆలోచనతో వచ్చావు. వచ్చిన మనందరితో ఆయన ఏం చేశాడు? కలుసుకున్నాడు. ఇప్పుడు ఆయన మనల్ని చూస్తున్నాడు, మనం ఎవరిని చూస్తున్నాము? ఆయన్ని చూస్తున్నాము. ఆయనను మనం చూస్తూ ఉండగానే ఇప్పుడు ఆయన మనతో చెప్తున్నారు, ఈ ప్రభు బల్లారాధన పాలు పొందిన సర్వజనులారా, నా రక్తంతో కడగబడి ఈ పరిశుద్ధుల సమూహంలో చేర్చబడిన సర్వ సమాజమా, నేను మిమ్మల్ని కలుసుకున్నాను కనుక, మీరు నన్ను కలుసుకున్నారు కనుక, కలుసుకున్న మీతో నేను తెలియచేస్తున్నాను నా ఆజ్ఞలన్నిటినీ, నా మనసులో ఉన్న ఆలోచన అంతటినీ ఇదిగో ఈ మాసంలో మీ అందరికీ నా దేవుడు చెప్పబోతూ ఉన్నారు, మీ అందరికీ తెలియచేయబోతూ ఉన్నారు. ఈ ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరితో నా ప్రభువు అయిన యేసుక్రీస్తు తన మనస్సులో ఉన్న ప్రతి సమస్తమును మీ అందరికీ తేట తెల్లగా చెప్పబోతూ ఉన్నారు, తేట తెల్లగా తెలియపరచబోతూ ఉన్నారు. ఆయన మనసులో ఉన్న ప్రతి కోరికను, ఆయన మనసులో ఉన్న ప్రతి ఉద్దేశాన్ని, ఆయన మనసులో ఉన్న ప్రతి ఆలోచనను ఇదిగో మీ అందరికీ నా దేవుడు ఈ దినమున తెలియపరచునుగాక. అందుకే మోషేతో అంటాడు, నేను నిన్ను అక్కడ కలుసుకొని, ఎక్కడ? నా ఆలయములో, నేను నివసించే స్థలములో నేను నిన్ను కలుసుకొని నేను సమస్తమును నీకు. ఒకరోజు మీరు తలెత్తి నన్ను చూడండి, ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మీ అందరికీ తెలిసిన భక్తుడేలేండి, ఎవరైనా కన్నీటి ప్రవక్త. ఎవరు? ఏలియా కదే తల్లి, ఇర్మియా. కన్నీటి ప్రవక్త, కన్నీటి ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తుంటే దేవాతి దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియా, ప్రార్థనాపు, నేను నీకు ఒకటి తెలియచేయాలనుకున్నాను. నా మనసులో ఉన్నది నీకు తెలియచేయాలనుకున్నాను. నేను ప్రతిదీ నీకు తెలియచేస్తాను అన్నాడు. ఆయన కూడా అన్నారు, ప్రభువా అట్లాగైతే చెప్పవా అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఇక్కడ చెప్పను, నీ ఇంట్లో చెప్పను. నేను చెప్పాలనుకున్న స్థలం ఒకటి ఉంది, నీ ఇంట్లో మోహరించి నాకు చెప్పవా అంటే కుదరదు. నేను చెప్పాలనుకున్న స్థలం ఒకటి ఉంది, ఆ స్థలములోనికి కానీ నువ్వు వస్తే నీకు చూపిస్తాను, నీకు చక్కగా చెబుతాను అన్నాడు. సరే ప్రభువా అన్నాడు. వెంటనే దేవుడు అంటారు, నీవు లేచి ఇదిగో నీ ముందు నిలిచి ఉన్నారే ఆ కుమ్మరి వాని ఇంటి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి? గట్టిగా చెప్పండి. కుమ్మరి వాని ఇంటి దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రభుతో ఇర్మి అంటాడు, కుమ్మరి వాని ఇంటి దగ్గరికి వెళ్ళటం ఏంటి నాయనా? ఏదైనా చెప్పాలంటే నువ్వు కదా నాకు చెప్పేది. మరి కుమ్మరుడి దగ్గరికి వెళ్తే ఆడేం చెప్తాడేంటి? కొండలు ఎలా తయారు చేయాలో చెప్తాడేంటి? నాకెందుకు బాబా కుమారుడు గురించి, నువ్వు నాతో మాట్లాడు చాలు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు,
కుమ్మరుడు మాట్లాడరా బాబు, అక్కడికి వెళితే అక్కడ నేనే నీతో మాట్లాడుతా, అక్కడికి వెళితే నేనే నీకు చూపిస్తాను. చూపించటమే కాదు, నా మనసులో ఉన్న ఉద్దేశాలు నీకు తెలియ చెప్తానని తిన్నగా ఇతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? గట్టిగా చెప్పండి. కొమ్మరివాణి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు కొమ్మరివాణి దగ్గర నిలబెట్టారు. నిలబెట్టి ఒకసారి చూడు అన్నాడు. దేనిని ఓ మాట చెప్పనా? కొమ్మరుడు అంటే ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. సారి అంటే ఏంటి? దేవుని సంఘం. కొమ్మరివాడు అంటే మన ప్రభువు అయిన, పాట ఉంది కదా. ఈ కొమ్మరివాణి ఇంటికి ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే, ఈ కొమ్మరివాడు ఎవరో కాదు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇర్మియా అంటారు, ఒరే బాబు, నా హృదయములో ఉన్న సమస్తము నీకు తెలియచేయాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు ఎక్కడికి రావాలి? సారె అనే సంఘములోనికి రావాలి. నీ ఇంట్లో కూర్చొని ప్రభువా నాకు తెలియచేయమంటే తెలియచేయను. నేను నీకు తెలియచేసే స్థలము ఒకటి ఉంది. నేను నీతో మాట్లాడాలి అనుకున్న స్థలము ఒకటి ఉంది. అక్కడికి కానీ నువ్వు వస్తే అక్కడ నేను నీతో చక్కగా మాట్లాడుతాను. అక్కడ నా మనసులో ఉన్న ప్రతి మాట మనసు విప్పి నీకు తెలియచేస్తాను. ఎవరన్నారు? దేవుడు అన్నాడు. ఇక ఇర్మియా కూడా తిన్నగా కొమ్మరివాడి ఇంటి దగ్గరికి వెళితే ఇప్పుడు కొమ్మరివాడు చేస్తా ఉన్నాడు. దేనిని చెప్పరేంటండి? సారె పైన కొండను పెట్టి కొండను తయారు చేస్తూ ఉన్నాడు. ఈ అంత మనకు తెలిసిన స్టోరీ. ఇప్పుడు దేవుడు అంటారు, ఇదిగో ఈ కొమ్మరివాడు ఈ మట్టికి చేసినట్లుగా ఈ మట్టి పగులుతున్న కొలది ముద్ద చేసి మరలా ఎక్కడ పెడుతున్నారు? సారె మీదే. ఈ కుమ్మరివాడు జారిపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే, పగిలిపోతూ ఉంటే, అతకబడకుండా మరలా మొక్క చెక్కలైపోతుంటే దాన్ని మరలా ముద్దగా చేసి మరలా దానికి ఒక పోలికను కలగ చేసేదానికి, ఒక రూపానికి దాన్ని తీసుకొని వచ్చేదానికి తన మనస్సులో ఉన్న ఆలోచన ఆ మట్టి ముద్ద మీద నెరవేర్చేదానికి ఈ కొమ్మరివాడు ప్రయాసపడుతున్నట్లుగా, ఇదిగో నేను కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలందరిలా అలా ఉద్దేశించబోతూ ఉన్నాను. ఆ ఉద్దేశాలని ఈ ప్రజల మీద నేను నెరవేర్చబోతూ ఉన్నాను. ఈ మట్టికి చేసినట్లు కొమ్మరి నా ప్రజలకు నేనేం చేయబోతూ ఉన్నాను? నా మనస్సులో ఉన్న ప్రతి ఉద్దేశాన్ని ప్రజల ఎడల నేను నెరవేర్చబోతున్నాను అని ఇర్మియాను కొమ్మరివాడి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి మనస్సులో ఉన్న సమస్తని ఏం చేస్తున్నాడు? ఆయన తెలియచేస్తున్నాడు. ఇదిగో 8వ మాసంలో కూడా నా ప్రభు మీ అందరితో చెప్తున్న మాట ఏంటంటే, 7 మాసాలు నువ్వు సారె మీదకి రాలా, పగిలిపోతూ ఉన్నావు, చీలిపోతూ ఉన్నావు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి బ్రద్దలైపోతూ ఉన్నావు, దేవుని మీద సనుగుతూ ఉన్నావు, దేవుని మీద విసుగు చెందుతూ ఉన్నావు. ఇశ్రాయేలు సనిగినట్లుగాను మీరు కూడా ఒకవేళ 7 మాసాలు సనుగుతూ సంశయాల మధ్యలో ఒకవేళ ఊగిసలాడుతూ జారిపోతున్నారేమో. ఎక్కడ నుండి? గట్టిగా చెప్పండి. మీరందరూ జారిపోతున్నారేమో. నేను కూడా ఆత్మీయతలో ఉన్నాను అని చెప్పుకుంటూ పడిపోతున్నావేమో. నేను ఆత్మీయతలో ఎదుగుతున్నానంటూ జారిపోతున్నావేమో. నేను కూడా సారైన సంఘంలో ఉన్నానని పేరుకు చెప్పుకొని బ్రతుకుతున్నావేమో. నువ్వు సారైన సంఘంలో ఉన్నా నీ జీవితం ఏమైపోయింది? మన్ను చీలిపోయినట్లుగా, కొండ చీలిపోయినట్లుగా, కొండ పగిలిపోయినట్లుగా నీ ఆత్మీయ జీవితం పతనావస్థలోనికి వెళ్ళింది, బ్రద్దలైపోయింది. అందుకే ప్రభు అంటారు, ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందిన ప్రజలారా, నేటి వరకు జారిపోతూ వస్తున్నారా? నేటి వరకు పడిపోతూ వస్తున్నారా? నేటి వరకు నెమ్మది లేక, ప్రశాంతత లేక, జీవితం అంతా చంద్రవందన చేయబడుతూ చినిగిపోయిన స్థితిలో ఉన్నారా? మీతోనే చెబుతూ ఉన్నాను, ఇదిగో ఈ సారె అనే ఈ సంఘములో మీరు అడుగు పెట్టారు కనుక, అడుగు పెట్టిన మిమ్మల్ని అందరినీ నేను చేయబోతున్నానంటే మరలా ఒక రూపాన్ని నేను మీకు పోయబోతూ ఉన్నాను. ఒక రూపంలోనికి మిమ్మల్ని తీసుకొని రాబోతూ ఉన్నాను. రూపంలోనికి తీసుకొని వచ్చిన మీతోనే నా మనస్సులో ఉన్న సమస్తాన్ని మీకు చెప్పండి. ఇప్పుడు పడిపోయావు, 7 మాసాలు జారిపోయావు, పగిలిపోయావు కదా. మరల దేవుడు ఈ సంఘములో, ఈ సారిన సంఘములో నిన్ను తీసుకొని
వచ్చాడు. ఇప్పుడు వచ్చిన నీతో అంటే వచ్చిన నీతో ఎలా చీలిపోయిన హృదయంతో వచ్చావు. ఎలా వచ్చావు? సారులకి ఎలా వచ్చావు చెప్పరేంటండి? చీలిపోయి పగిలిపోయి ఏంటండి, ముద్దగా చేయబడి ఒక ఆహారం లేక ఒక ఎవరు ఒక మాట చెప్పాలంటే ఎవ్వరు నీ మీద ప్రేమను పంచక అందరు విడిచిపెడితే ఒంటరిగా నిలిచిపోయిన స్థితిలో ఉన్నావే, ఆ స్థితిలోంచి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొని వచ్చాడు? సారె మీదకి తెచ్చి పెట్టాడు. మరి సృష్టికర్తని దేవుడు నిన్ను సంఘంలోనికి తీసుకొని వచ్చి పెట్టి మౌనంగా ఉండేది నేను తయారు చేస్తాడా? చేయడు. తెక్క మొహందానా, అక్కడ పడిపోయావు కదా, ఇంకోసారి పడగాక, అక్కడ నేను బాగు చేస్తున్నాను. అక్కడ జారిపోయావు కదా, అక్కడ జారిపోవాకు, నేను మరల నిన్ను నిలబెడుతున్నాను అని దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడుతూ, దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయానితో మాట్లాడుతూ నిన్ను మరలా ఒక పోలికలోనికి, ఎవరి పోలికలోనికి? యేసయ్య పోలికలోనికి నిన్ను మరలా తయారు చేసుకుంటూ ఆయన పోలిక వచ్చేంత వరకు నిన్ను చెప్పరేంటండి విడిచిపెట్టాడు. ఎందుకంటే నువ్వు సార మీద అడుగు పెట్టావు. నువ్వు సార కింద ఉంటే పట్టించుకునేవాడు కాదేమో. సార మీద అడుగు పెట్టావు కనుక ఆయన తలంచిన రూపాన్ని నీకు ఇవ్వకుండా మానడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, 7 మాసాలు సారెని విడిచి నువ్వు తిరిగావు, 7 మాసాలు సారె మీదకి నువ్వు రాకుండా ఉన్నట్లుగా బ్రతికావు. ఈ 8వ మాసం నేను చేయదలిచిన మాట ఏంటంటే, మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని అందరినీ సారె మీదకి నా ప్రభు తీసుకొని రాబోతూ ఉన్నాడు. తీసుకొని వచ్చిన మీ అందరితో నా దేవుడు సమస్తమును చెప్పబోతూ ఉన్నాడు, తెలియపరచబోతూ ఉన్నారు. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే ప్రతిదీ నా దేవుడు నీకు చెప్పి సాగనంపబోతూ ఉన్నారు. తెలియపరచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. మాట ఇస్తూ ఉన్నారు. ఈ 8వ మాసములో సమస్తమును నేను నీకు చేయబోతూ ఉన్నాను. సమస్తమును నా దేవుడు మీ అందరికీ తెలియపరచబోతూ ఉన్నారు. తెలియపరచబడిన వ్యక్తుల వలె ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళెదరుగాక. అందుకని నిన్ను ఆయన విడిచిపెట్టకుండా సారె అనే సంఘంలోనికి తీసుకొని వచ్చి ఈ సంఘంలో నిన్ను కలుసుకొని సమస్తం ఏం చేస్తాడు ఆయన నీకు? గట్టిగా చెప్పండి. అందుకే మోషేతో కూడా అంటారు, నేను మిమ్మల్ని కలుసుకోవాలి అంటే, నేను నా మనసులో ఉన్న సమస్తమును మీకు తెలియచేయాలంటే మీరు ఎక్కడికి రావాలి? ప్రత్యక్షపు గుడారము దగ్గరికి రావాలి. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని సంఘమే. నువ్వు సంఘంలోనికి వస్తే జరగబోతున్న ప్రతి దాన్ని ఆయన ఏం చేస్తాడు నీకు? గట్టిగా చెప్పండి. ఎక్కడికి వస్తే ఒక మాట చెప్పనా? ఇప్పుడు చాలామంది ఇంట్లో ప్రార్థన చేసుకోలేక చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటారా? ఇంట్లో లేదా, రూమ్ లేదా, కూర్చొని ప్రభువా అనుకోవచ్చు కదా. కష్టం వచ్చినప్పుడు తిన్నక ఎక్కడికి వస్తారు? మాట్లాడండి. ఎందుకు వస్తారు? నేనంటానండి, ఇంట్లో కూడా మోకరిస్తే ప్రార్థన దేవుడు వింటాడు కదా. కాదు, నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధి నీకు సమాధానము ఇవ్వగలిగినది. దేవుని సన్నిధి ఎలాంటిది? నీ ప్రశ్నకు సమాధానమును పంపగలిగినది. అందుకని మన పితరులు కూడా చూడండి, ఒక సమస్యకు పరిష్కారం జరగాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? ఎందుకంటే అక్కడ ఆయన నీతో సమస్తమును తెలియచేస్తాడు. అందుకని దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో మోకరించి ఏం చేసేవాళ్ళు కదా. అందుకే ఈరోజు రావాల్సిన చోటికి మీరు వచ్చారు. వచ్చిన మీ అందరికీ నా దేవుడు సమస్తమును తెలియపరిచి మిమ్మల్ని అందరినీ మాసంలో ఆశీర్వాదకరంగా నిలబెట్టును గాక. క్లుప్తంగా ఒకే ఒక మాట, ఆయన ఏమి మనకు తెలియచేస్తారు? మొదటి మాట చదువుతారా? ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం మొదటి వాక్యము నుండి చదువుతారు ఒక్కరు. ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చును, మాట నెరవేర్చు యెహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నారు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు
నేను నీకు తెలియచేయబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, రాసుకుంటే వాళ్ళు రాసుకోండి. ఏం తెలియచేస్తానంటే గూఢమైన సంగతులు. దాన్ని ప్రక్కన బ్రాకెట్లో పెట్టుకొని, నీకు అర్థము కాని సంగతులు. గూఢమైన సంగతులు అంటే నీకు అర్థము కాని సంగతులు. ఇక తలెత్తినాడు, చూడండి, త్వరగా చూడండి, ముగిస్తున్నాను. దేవాతి దేవుడు ఇర్మియాతో ఒక శ్రేష్టమైన మాట అంటున్నారు. ఇర్మియా, ఓ ఇర్మియా, నీ మనసులో ఉన్న ఆలోచన అంతా ఏంటంటే, నేను చెరపట్టబడ్డాను, నేను బంధించబడిపోయాను, ఇక నాకు ఎక్కడ నుండి విడుదల కలుగుతాదో నాకు అర్థం కావట్లేదు అని నీవు సందేహాల మధ్యలో నిలిచిపోయి ఉన్నావు కదా. ఇదిగో, అర్థం కాక, నీకు అర్థం అవ్వట్లా, నేను ఎలా తప్పించబడాలో నీకు తెలియట్లా, నేను ఎలా విడుదల పొందాలో నీకు తెలియట్లేదు, ఏ చోట నేను నిలబడుతానో నీకు అర్థం కావట్లేదు కదా. నేను చెప్తున్నాను, విను. నీకు అవన్నీ నేను తెలియచేయబోతూ ఉన్నాను. ఎప్పుడు నీకు అర్థము కానివి నేను నీకు తెలియచేయాలనుకుంటున్నాను. నీకు తెలియచేయాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే, దాని నిమిత్తం నువ్వేం చేయాలి? నా సన్నిధిలోనికి వచ్చి నీవు కానీ మొరపెడితే, నీవు కానీ ప్రార్థన చేస్తే నిశ్చయముగా గూఢమైన సంగతులు అంటే అర్థము కాని ప్రతి సంగతిని నేను నీకేం చేయబోతున్నాను? చక్కగా నీకు తెలియచేయబోతూ ఉన్నాను. ఎవరంటున్నారు? దేవాతి దేవుడు బంధించబడిన వ్యక్తితో మాట్లాడుతున్న మాట అండి. నీకు అర్థం కావట్లేదు కదా, అర్థమయ్యేలోపు ఆయుసు గతించిపోతుంది కదా, నువ్వు అర్థము చేసుకునే లోపు ఆవేదన తప్ప ఆనందం మిగలట్లేదు కదా. ఇదిగో, అవి రాక తొలికే, అవి నువ్వు ముంగిట నిలబడక తొలికే నేను నీకు ఒక ఆలోచన చెబుతాను. నేను నీకు ఒక గూఢమైన సంగతులు నీవు గ్రహించేటట్లుగా, నీవు అర్థము చేసుకునేటట్లుగా, ఓహో, దేవుడు ఈ స్థితిలోనికి నన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు, ఈ మర్మయుక్తమైన సందేశము నా దేవుడు నాకు తెలియపరుస్తారు అనే ఆలోచన నీకు కలగచేయనట్లుగా నువ్వు ఏం చేయాలంటే, నువ్వు పట్టబడిన స్థితిలోనే ఉండి నువ్వేం చేయాలి? నాకు మొరపెడితే చాలు, నువ్వు నాకు ప్రార్థన చేస్తే చాలు. ఈ ప్రార్థన నీ మర్మయుక్తమైన వాటన్నిటి నీకు తెలియచేస్తుంది. అందుకని నువ్వు మొరపెట్టు చాలు. అంటే ఇర్మియా చేసింది కూడా అదేనండి. దేవుని పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకొని మొరపెడుతూ ఉంటే ప్రతి గూఢమైన సంగతిని ఎవరికి తెలియచేశాడు? ప్రతి అర్థం కాని సంగతులను ఎవరికి తెలియచేశాడు? ఇర్మియాకు తెలియచేసిన లేఖనం చెబుతుంది. ఇదిగో, ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ కుటుంబాన్ని గూర్చి నీకు అర్థం కావట్లేదేమో, నీ భర్తను గూర్చి నీకు అర్థం కావట్లేదేమో, నీ భార్యను గూర్చి నీకు అర్థం కావట్లేదేమో, మీ కుటుంబంలో ఉన్న వాటిని గురించి మీకు అర్థం కాక ఒకవేళ అలాగ గొప్పగా కోల్చబడిపోయి ఉన్నారేమో నాకు తెలియదు. ఇప్పటి వరకు ఈ 7 మాసాలు అర్థం కాక అంధకారంలో నడుస్తూ వచ్చారు కదా. అర్థం కాక ఏది కూడా కుటుంబ పరిస్థితులని అర్థం కాక ఏమి జరుగుతుందో కుటుంబంలో కూడా తెలియక ఏం జరుగుతుందని చెప్పరేంటండి? మీకు ఒక ఆలోచన ఉండవచ్చు, నా కుటుంబంలో ఏం జరుగుతుంది అని ఆలోచించలోపే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అమ్మా, అవునా కదా? మీరు కూడా ఆలోచించలోపే, ఏంటా నా కుటుంబంలో ఏం జరుగుతుంది అని ఆలోచించలోపే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. నేనంటాను, ఈ నష్టానికి అంతటి కారణం ఏంటి? ఎందుకు ఈ నష్టం జరిగిందో కూడా మీకు అర్థం కావట్లా. తెలుసుకోవాలని ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత అడుగు ముందుకు వేస్తున్నా ఏం అర్థం అవ్వట్లా. నేనంటాను, 7 మాసాలు నీ జీవితం అంతా అర్థం కాని జీవితంతో సాగి వెళ్తుందేమో నేటి వరకు. ఒకవేళ అర్థం కాక అయోమయంలో పడిపోయి ఉన్నారేమో. మీ వ్యక్తిగత జీవితం కావచ్చు, మీ కుటుంబపరమైన జీవితం కావచ్చు. ఓ మాట చెప్పనా, మీరు చేయవలసింది ఒకటే. ఇదిగో,
నీ కుటుంబ భవిష్యత్తును గురించి అసలు ఏం జరుగుతుందా నాకు అర్థం కావట్లేదని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తానండి, ఇప్పటి వరకు అర్థము కాకుండా నిలిచిపోయిన ప్రతిదాన్ని రాబోతున్న దినాలలో నీవు చేస్తున్న ప్రార్థన ద్వారా ప్రతిదీ నా దేవుడు నీకు తెలియచేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే చాలు, ఆ ప్రార్థనే సమస్తము నీకు తెల్లగా చూపించబోతూ ఉన్నారు దేవుడు. నీ మొరను విని, నీ ప్రార్థనను విని, ఇక రాబోతున్న దినాలలో, జరగబోతున్న రోజులలో ప్రతి అర్థము కాని ప్రతి విషయాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు, నీకు తెలియచేయబోతున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటి? ప్రార్థన. ఒకరోజు ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగానే చెప్పండి, గట్టిగానే చెప్పండి. ఒకరోజు ఒక దేశంలో ఒక ఆజ్ఞ జారైందండి. ఒక ఆజ్ఞ జారైంది. ఏ ఆజ్ఞ జారైందంటే, జ్ఞానవంతులందరినీ మేము చంపేస్తున్నాను అని ఆజ్ఞ జారింది. అసలు ఏంటా అని చరిత్ర చదివితే చరిత్రలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, పాపం ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఒక కలగన్నాడు. ఆ కలలో చాలా అతనికి అధైర్యపరిచే విషయాలన్నీ కనపడ్డాయి. భయపడిపోయాడు. ఉదయాన్నే ఉలికిపడి లేచాడు కానీ కళను ఏం చేశాడు? మర్చిపోయాడు. ఇప్పుడు అతని మనసులో భయం పట్టుకుంది. కళ అయితే గుర్తులేదు కానీ భయం పట్టుకుంది. అసలు ఏం జరగబోతుంది, నాకేం అర్థం కావట్లేదే, ఇప్పుడు నేను ఏం చూడబోతూ ఉన్నాను అనే ఒక కలవరం హృదయంలో ప్రశాంతకరంగా ఉండనివ్వట్లేదు తనని. హృదయం మొత్తం ఆందోళన. ఆలోచించాడు. ఉదయాన్నే లేచాడు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు. ఏదైతే కలభావం చెప్పగలరో అందరినీ సమకూర్చాడు. అప్పుడు ఇతను అంటాడు, నేను ఒక కలగన్నా, ఆ కలభావం మీరు చెప్పాలి అన్నాడు. అదేంటి రాజా? నిశ్చయముగా నువ్వు కన్న కలభావం మేము చెప్తామన్నారు. అసలు ఆ కళ ఏంటో చెప్పండి అన్నాడు. అప్పుడు చెప్పాడు, నేను కన్న కళను మర్చిపోయాను. ఇంకేం చెప్తారేంటి? ఇంకేం చెప్పేదండి? కలగాని చెప్తే కలభావం జ్ఞానులు చెబుతారు. వీళ్ళు ఒకటే అంటున్నారు, నేను కనిన కళను మర్చిపోయాను కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను కన్న కళను చెప్పాలి, దాని భావం. వీళ్ళని దేవుళ్ళండి. కొందరు వచ్చి అంటారు, పాస్టర్ గారండి నా విషయం నీకేమన్నా చూపించాడా? నేను సత్య హరిశ్చంద్రున్నా ఏంటండి? కొండ పెట్టుకొని ఒకటి చేతిలో పెట్టుకొని డింగ్ డింగ్ సింగ్ డింగ్ అని చెప్పేదానికి నేను అంటాను, నీ విషయం నాకేం తెలియజేయడు, నీ విషయం నీకే తెలియజేస్తాడు. అర్థమవుతుందా? చాలామంది పిచ్చోళ్ళు కాకపోతే నీ గురించి నాకు ఇలా తెలియజేశారు అంటే నీ గురించి వాడి గురించి వాడికి ఎందుకు తెలియజేయడు దేవుడు? మాట్లాడండి. భక్తుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించాడు ఎవరిని? పేతురుని. భక్తుడికి పలానా చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అన్నాడు. నేనంటానండి, ఇదే దర్శనం ఆయన కూడా చూపించాడు. ఎవరికి చెప్పాడు? పలానా వ్యక్తుల దగ్గరకు వస్తాను, నువ్వు వాడితో పాటు వాడు గుర్తుపెట్టుకోండి. నీ గురించి ఒక వ్యక్తి చెప్తున్నాడంటే అతని గురించి కూడా నీకు చెప్పి ఉంటాడు దేవుడు. అర్థమవుతుందా? అలా చెప్పలేదంటే దేవుడు అతనితో మాట్లాడండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, పిచ్చి పిచ్చి మొహాలు అందరూ నీ గురించి ముసుగేసుకుని ఆ అమ్మ నీ గురించి నాకు అబ్బా ఏం చెప్పాడు అక్క అన్నావు అనుకో, గోతులో పడతావు. ఆ అక్క ఏం చెప్పదు, ఈ అక్క ఏం చెప్పదు. చెప్పగలిగిన వారు ఎవరు? మీరంటానండి. సరే, ఈ రాజు కళను ఏం చేశాడు? మర్చిపోయిన తర్వాత ఈ జ్ఞానులు అందరితో అంటున్నమాట, నేను కనిన కళను మీరు చెప్పాలి. ఆ కళను చెప్పడమే కాదు, దాని భావమును కూడా మీరు చెప్పాలన్నారు. అంతే కంగు తిన్నారు జ్ఞానులు. ఒరే బాబు రాజుగారు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా?
ఏం మాట్లాడుతున్నా నీకు తెలుస్తుందా? ఇదిగో నువ్వు మాట్లాడే మాటకు మేము సమాధానం చెప్పలేం. ఎందుకంటే నీవు కలని కంటే ఆ కల భావమే చక్కగా చెప్పగలం. ప్రపంచంలో దేశాల్లో ఉన్న జ్ఞానులందరూ ఏదైనా చెప్పగలరు అంటే భావము మాత్రమే చెప్పగలరు. నువ్వు కన్న కలను మాత్రము ఇది అసాధ్యం. ఇది చెప్పాలి అంటే పరమందున్న చెప్పరేంటండి, పరమందు ఉన్న దైవ రూపముల దేవతలు తప్ప మరొకడు చెప్పజాలడు. దేవుడు తప్ప ఏది దానిని ఎవరికి తెలియచేయలేడు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? మా వల్ల కాదు. రాజుకు కోపం వచ్చేసిందండి. నేను రాజునరా, మీరు ఖచ్చితంగా చెప్పాలంటే నీకు దండం బాబా, మేము చెప్పలేము. వెంటనండి ఆజ్ఞ జారీ చేశారు, చంపేయండి. నేను కనిన కల భావం చెప్పకపోతే వీళ్ళెందుకు ఇంకా చంపే ఆజ్ఞ జారీ చేసేసారండి. వెంటనే ఈ వార్త ఎవరు విన్నారు? దానియేలు విన్నాడు. దానియేలు విని బాధ అండి. ఒక పక్క నేనంటాను, వీరిలో కూడా ఎవరున్నారు? వీళ్ళు కూడా ఉన్నారు. చంపబడే స్థితి వీళ్ళు కూడా ఉన్నారు. వెంటనే ఆలోచించాడు, ఒరే బాబు వీడు చంపేస్తాడు, మూర్ఖుడు, వీడు ముందే మామూలుడు కాదు అని వెంటనే తెగించి రాజు సముఖం నిలబడి రాజుతో ఒక మాట అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు కొంచెం సమయం ఇచ్చావంటే ఇదిగో నీవు కనిన కలను, ఆ కల భావమును నేను తెలియచేస్తాను. మీరంటాను పక్కన ఉన్న జ్ఞానులందరూ బెత్తరపోయి ఉంటారు. ఇదేందిరా ఈ కళ భావం అంటే ఓకే నువ్వు చెప్పగలవు, కళ ఎలా చెప్పగలవు? ఒరే బాబు ముందు మనం తప్పించబడ్డారు, ఆగరా నాయన మీరు ఆగండి, నేను ఆ బాధ నాది, ముందు అక్కడికి వెళతాను అని వెళ్ళి సాహసించి అడిగాడు, తెగించి అడిగాడు, అయ్యా రాజుగారు నువ్వు ఏమనకపోతే నాకు కొంచెం సమయం కానీ ఇచ్చావంటే నిశ్చయముగా నువ్వు కన్న కళ భావమును నేను నీకు తెలియచేస్తాను. తీసుకో ఓ, నాకు ముందేం కావాలి? నా హృదయంలో కలవరం పోవాలి. రాజుగారు అంటున్నారు, నా హృదయంలో ఉన్న ఏంటి ఆ కలవరం తొలగిపోవాలి. ఈ కలవరం తొలగిపోవాలంటే నేను అంటానండి, రాజుగారికి ఆ మర్మము అర్థం కావట్లా. నాకు అది ఇప్పుడు తెలియచేసేవాడు ఒకడు కావాలి. అంటే ఇది కానీ తెలియచేయబడితే నా హృదయం నిమ్మలంగా ఉంటుంది. ఇది కానీ తెలియచేయబడితే నా హృదయం ప్రశాంతకరంగా ఉంటుంది. నేను ఈ దేశంలో నిమ్మలముగా నెమ్మదిగా సాగి వెళుతాను. కనుక ఏం చేస్తావో నాకు తెలియదు, నేను కనిన కళ దాని భావం తెలియదు. అట్లాగే బాబు రాజుగారు చెప్తామండి అని తిన్నగా రాజు దగ్గర సమయం అడిగి వస్తూ తనతో వచ్చిన ముగ్గురు యవనస్తులతో ఒక మాట అంటున్నాడు, చూడు ఈ మర్మం నాకు కూడా తెలియదు, దీని కళ నాకు కూడా తెలియదు, నేను కూడా మీలాగే మనిషిని, కానీ మనకు అసాధ్యమే, మనకు సాధ్యము కాదు. మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, ఈ బబులోను దేశానికి తీసుకొని వచ్చిన ఆ దేవుడు ఎంత గూఢమైన సంగతులైనా, ఎంత మర్మయుక్తమైన సంగతులైనా ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదు. కనుక ఆయన మనకు తెలియచేస్తారు, నన్ను నమ్మండి అని ఆ స్నేహితులతో పిలిచి ఆ స్నేహితులతో ఒక మాట చెప్తున్నారండి. ఈరోజు ఏంటి, అబ్బా నీ స్నేహితులను తగలబెట్ట. నేనంటాను దానియేలుకున్న స్నేహితులు ఎలాంటి వాళ్ళు? పోకిరోళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నా వినండి తల్లి, నా మాట వినండి అయ్యా, మాకు స్నేహితులు ఉన్నంటే మూత పగలు కొట్టండి ఆడవాళ్ళకి. వీళ్ళకేం స్నేహితులు? మీకు ఎందుకని స్నేహితులు ఎందుకు? నీకు ఎవరైనా స్నేహితులు అంటే నీ భర్త, నీకు నీ పిల్లలే నీకు స్నేహితులు, పక్కింటోళ్ళు ఆ ఇంటోళ్ళు కాదు. ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు స్నేహితులు అన్నావా, ఆ స్నేహితులు నీ కొంపను కొల్లేరు చేస్తారు. నా మాట దండం పెట్టి చెప్తున్నాను. ఆడవాళ్ళకు మరి ముఖ్యంగా స్నేహితులు వద్దే తెల్ల. బయటలతో నీకేం స్నేహం? విగ్రహార్థకులతో నీకేం స్నేహం? నువ్వు ఏర్పరచబడిన వాడివి కదా, ఏర్పరచబడిన దానివి కదా, మరి అన్యజనులతో నీకేం స్నేహం? నా మాట వినండి, స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య, తర్వాత నువ్వు కట్టుకున్న భర్త నీకు స్నేహితుడు, నువ్వు రక్తము పంచుకొని పుట్టిన నీ పిల్లలే నీకు స్నేహితులు. వీరు తప్ప ప్రపంచంలో ఎవరు నీకు స్నేహితులుగా ఉండకూడదు. ఉన్నారంటే రాసి పెట్టుకోండి, నీ కుటుంబ జీవిత పతనావస్థలకు వాళ్ళే తీసుకుని వెళ్తారు. తర్వాత చాలా
ఎందుకంటే చూస్తున్నాం కదా, చూస్తున్నాం, వింటున్నాం. స్నేహితులు అనేవారు ఎవరిని బాగు కోరుకునే ప్రపంచంలో ఎవడు లేడు. ఎవడన్నా ఉన్నాడా? మరి అట్టేటప్పుడు నీకు స్నేహం ఎందుకు? తెక్కమోహమా? ఆడవాళ్ళకి స్నేహం ఎందుకు? అట్లనే మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా స్నేహం చేసేటప్పుడు ఎవరితంటే ఆడితో చేయకూడదు. దానియేలు అన్యుల దేశంలోకి వెళ్తే ఎంతమంది లేరండి? ఎవరితో అన్ని జనులతో స్నేహం చేశాడా? చేయలా. అన్ని జనులతో దానియేలు స్నేహం చేసినగా బైబిల్ చెప్పట్లా. తన స్నేహితులు ఎవరు ఆ ముగ్గురితో చెప్తున్నాడు అన్నమాట. ఇంకా మిగతా వాళ్ళతో చెప్పట్లా. ఎందుకంటే ఈ ముగ్గురు అనుకో దేవునితో పోరాడగడే వ్యక్తులు వీళ్ళు. వారితో పంచుకుంటున్నాడు. బాబు, మర్మాన్ని బయలుపరచగల దేవుని దగ్గరికి వెళ్దాం అని తన స్నేహితులను పిలిచి స్నేహితులతో చెప్తే ఆ స్నేహితులు కూడా సమ్మతించారు. మన స్నేహితులు ఈరోజు ఏమో ఆదివారం ఆరాధనకు పోకపోతే ఏమైందిలే అనే స్నేహితులు మనకుంటారు. అవునా కాదా? ఒక్క ఆదివారం బాగపోతే ఏమైందంట? ఏమ్మా, ఒక్క ఆదివారం ఇంట్లో కూర్చో, బయటకు షికారుకి వెళ్దాం. ఎక్కడికి మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు కదా, మరి నన్ను ఎందుకు అడగడం? నేను అంటానండి, అలాంటి స్నేహితులతో నీ సాంగత్యం వద్దు. నీ కుటుంబానికి సమస్య కలిగినప్పుడు నీతో పాటు మోకరించి ప్రభువుకు అప్పగించే స్నేహితుడు నీకు కావాలి. నీ కుటుంబ క్షేమము కోరి ప్రభువుకు అప్పగించే స్నేహితులు నీకు కావాలి. దానియేలు అదే చెప్తున్నాడు. ఇదిగో, నాకు ఈ బబులోను దేశంలో ఎవరైనా స్నేహితులు ఉన్నారంటే ఈ ముగ్గురు ఎవరంటే, నాకు ఏ సమస్య వచ్చినా నాతో కూడా దేవుని పాదాలు పట్టుకొని పోరాడగలిగిన వ్యక్తులు. ఆ ముగ్గురికి ఏ సమస్య వచ్చినా ముగ్గురితో కలిసి నేను దేవునితో పోరాడే వ్యక్తిని. ఈ నలుగురు ఎవరితో పోరాడుతారు? ఏ సమస్యన రానివ్వండి, దేవుని దగ్గరికి వెళతారు, మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి మొరపెడతారు. ఇదే సంభవాన్ని స్నేహితులతో చెప్తున్నాడు. చూడండి, మర్మయుక్తమైనది ఇప్పుడు బయలుపరచబడాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? గట్టిగా చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి అని తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ముగ్గురితో పాటు దానియేలు కలిసి ఇప్పుడు మోకరిస్తున్నారు. అయ్యా, జరిగిన విపత్తు ఏంటో నీకు తెలుసు కదా, రాజుగారి హృదయంలో కలవరం ఏంటో నీకు తెలుసు కదా, రాజుగారికి కలిగిన కలత ఏంటో నీకు తెలుసు కదా. మరి మర్చిపోయాడంట. ఇప్పుడు ఆ మర్చిపోయిన ఆ కళ మేము ఎలా చెప్పగలం? ఇదిగో, ఇది చెప్పకపోతే జ్ఞానులందరినీ హతమారుస్తారట, మేము కూడా చంపబడతాం. ఇదిగో, మేమే కాదు, ఎవరు చనిపోకూడదు. మేము ఎవరిమంటే అందరి క్షేమము కోరుకున్న వారిమి. మాతో పాటు దేశపు నలుమూలన జ్ఞానులందరూ కాపాడబడాలి, ఎవరికి ప్రాణహాని జరగకూడదు. కనుక ఈ గూఢమైన మర్మం, అర్థము కాని ఈ కళను, మేము తెలుసుకోలేని ఈ కళను నీవు మాకు తెలియపరచు. ఏం చేస్తావు నాకు తెలియదయ్యా అని నలుగురు కలిసి దేవుని పాదాలు పట్టుకుంటే ఆ రాత్రే, ఏ రాత్రి ప్రార్థించిన రాత్రే, మొరపెట్టిన రాత్రే ఇప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దానియేలు, నేను రాజుకు చూపించిన కళ ఇది, జరగబోతున్న విపత్తును నేను రాజుకు బయలుపరిచాను. కనుక ఇది జరగకుండా నేను దీనిని జరిగిస్తాను. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే, రాజుకు నువ్వేం చేయాలి? సమస్తమును తెలియపరచు. ఇదిగో కళ ఇది, ఈ కళకు భావం ఇది అని దేవుడు ఆ రాత్రి అతనితో చెబితే వెంటనే లేచి ఇప్పుడు ఎవరిని స్తుతిస్తున్నాడు? ఇదిగో, ఎవరికి అర్థం కాని గూఢమైన సంగతిని నా దేవుడు నాకు తెలియచేశాడు. రాజు కనిన కళను నాకు తెలియపరిచాడు. జ్ఞానులకు ఎవరికి అర్థం కాని ఈ గూఢమైన మర్మాన్ని నా దేవుడు నాకు బయలుపరిచాడు. కనుక నేను నా దేవుని స్తుతిస్తున్నాను అని దానియేలుని దేవుని ఏం చేశాడు? ఇప్పుడు నేనంటానండి, జ్ఞానులకు ఎవరికి అర్థము కానిది
కళ కన్నా రాజుకే కళ అర్థం కాని ఈ మర్మాన్ని ఎవరికి బయలుపరిచాడు? ఒక ప్రార్థనా యోధునికి. ఎవరికి? గట్టిగా చెప్పండి. ఎవడికంటే ఆడికి బయలుపరచాలా? జ్ఞానవంతులుగా పిలువబడుతున్నా ఏ జ్ఞానునికి బయలుపరచాలా? ఎవరికి బయలుపరిచారు? ఒక అనామకుడు. ఎవరికి బయలుపరిచారు? బానిసగా వెళ్ళినవాడు. ఎవరికి బయలుపరిచారు? బానిసత్వ బ్రతుకులో నలపబడుతున్న వానికి దేవుడు ఎందుకు బయలుపరిచాడంటే, ఈ వ్యక్తి ఎవరు అంటే ప్రార్థనా యోధుడు. ఎవరు చెప్పరేంటండి? ఎవరు? ప్రార్థనాపరుడు. అతడు మోకరించి మర్మయుక్తమైన వాటిని తెలుసుకునేదానికి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడు? ప్రతిదీ తెలియచేశాడండి. చదువుతారన్నమాట. 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18-19 వాక్యం. అమ్మా, తాను తన స్నేహితులు నశింపకుండునట్లు అమ్మా ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము వేడుకొనుడని వారికి తెలియచేసెను. ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మమును దానియేలుకు దేవుడు బయలుపరచను. కొట్టండి గట్టిగా ఒకసారి, గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తలెత్తి నిన్ను చూడండి. ఆ కళ మర్మం ఎవరికి బయలుపరిచాడు? గూఢమైనది అంటే ఎవరికి అర్థము కానిది ఎవరికి తెలియచేశాడు? వాక్యం అంటుంది, ప్రార్థించిన దానియేలుకు ఏం చేశాడు? చెప్పరేంటండి? ప్రతి మర్మాన్ని దేవుడు తెలియచేశాడు కదా. ఇదిగో నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, యవన సహోదరులు అంటే నా చెల్లెళ్ళందరికీ, నా తమ్ముళ్ళందరికీ నేను మీతో ఒక మాట చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు నీ భవిష్యత్తు విషయంలో మళ్ళీ చెప్తున్నాను, సరేలే యవనస్తులు ఎందుకు, అందరికీ ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరితో ఓ సేవకుడుగా, ఒక తండ్రిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, 7 మాసాలు మీ భవిష్యత్తును గురించి మీకు అర్థం కాలేదు కదా. ఏంటా ఎటు వెళుతుందా అనే ఆలోచనలో పడిపోయారు కదా. తల్లిదండ్రులు పిల్లలను చూసి ఆలోచనలో పడిపోయారు. ఏంటి వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అర్థం కావట్లేదు. యవనస్తులు కూడా ఆలోచిస్తున్నారు, ఏంటా మా ఉద్యోగాల పరిస్థితి ఏంటా, మా చదువుల పరిస్థితి ఏంటా, మా వివాహాల పరిస్థితి ఏంటా అనే సందేహాల మధ్యలో నలపబడుతూ ఉన్నారు. నేటి వరకు మాసాలు తొలగిపోతూ ఉన్నాయి, కానీ బ్రతుకు మాత్రం మారట్లేదండి. అంటే ఏది చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ నిలబడాలో అర్థము కాక అయోమయంలో పడిపోయి ఉన్నారు. చాలామంది అంటారు, నాకు చెప్పిన మాటలండి, చాలామంది అంటారు, నా భవిష్యత్తును గురించి నాకే అర్థం కావట్లేదు అన్నయ్య అనే పిల్లలు లేకపోలేదు, అన్నయ్య నా కుటుంబం గురించి నాకే అర్థం కావట్లేదనే భార్యాభర్తలు లేకుండా పోలేదండి. చాలామంది నోట వచ్చే మాట అదే, ఏంటా నా కుటుంబ పరిస్థితి ఎలా ఉండబోతుంది అర్థం కాక మేము ఇలా కన్నీరు కారుస్తున్నాం అనే ఆలోచనలో ఒకవేళ మీరు నేటి వరకు నిలిచిపోయి ఉన్నారేమో. మళ్ళీ చెప్తున్నాను, నా తల్లిదండ్రులకు చెప్పినట్లుగా, నా అన్నదమ్ములకు చెప్పినట్లుగా, నా అక్క చెల్లెలు చెప్పినట్లుగా, ఒక తండ్రి బిడ్డలకు చెప్పినట్లుగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక సేవకుడిగా మరలా 8వ మాసం ఈ 2వ తేదీ మీతో చెప్పకనే చెబుతూ ఉన్నాను. ఇప్పటి వరకు అర్థం కాక అంధకారంలో నువ్వు నిలిచిపోయి ఉన్నావేమో.
నీ భవిష్యత్తును గురించి అర్థం కాక కన్నీరు కారుస్తున్నావేమో, మీ కుటుంబాలను గురించి అర్థం కాక ఒకవేళ వేదన పడుతున్నారేమో, నాకు తెలియదండి. మీ కుటుంబాల పరిస్థితులు మీకు అర్థం కావాలన్నా, మీ వ్యక్తిగత జీవితాల పరిస్థితులు మీకు అర్థం కావాలన్నా, మీ పిల్లల భవిష్యత్తును గురించి మీకు తెలియాలన్నా, ఈ దినమును మీరు మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఈ రోజున మీరు మోకరించి కన్నీరు కార్చి ఆ మర్మయుక్తమైన వాటిని తెలుసుకోవాలని ఆరాటపడి ప్రభు వైపు తిరిగి ప్రభు పాదాలు పట్టుకొని నీవు విలపించగలిగితే, నీవు మొరపెట్టగలిగితే, ఇదిగో ఆ రోజు దానియేలుకు మర్మాన్ని బయలుపరచిన ఆ దేవుడే, దానియేలుకు కలను కలభావమును తెలియచేసిన ఆ దేవుడే ఈ దినము నుండి రాబోతున్న దినాలలో ఏ గూఢమైన మర్మముని ఎదుట నిలబడకుండా ప్రతి దానిని నా ప్రభు మీ అందరికీ తెలియచేయబోతామన్నారు. ఇదిగో ఈ దినమే అద్భుతం చేయబోతామన్నాడు, అద్భుతం చేయబోతామన్నారు. భయపడకు, నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగిన ఆలోచన చెప్పబోతామన్నారు. కన్నీరు కార్చకు, నీ కన్నీరును తుడిచివేయగలిగిన ఆలోచన ప్రభు చెప్పబోతామన్నారు. అర్థము కాని ప్రతి వేదన నీకు అర్థమయ్యేటట్లుగా నా దేవుడు సమస్తం మీకు తెలియపరచబోతామన్నారు. ఈ ఆవరణము విడిచి వెళ్ళక మునిపే నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థించగలిగితే ప్రతి మర్మయుక్తమైనది కూడా నీ కన్నుల ఎదుట నా దేవుడు తేట తెల్లగా తెలియచేయబోతామన్నారు. ఇక మీదట నువ్వు ఆనందకరంగా సంతోషకరంగా సాగి వెళ్ళనట్లుగాను నీ హృదయము నిండా నా దేవుడు ధైర్యము చేత నింపబోతామన్నారు. ఇప్పటి వరకు ధైర్యం లేదా? దేనిని చూచి? జరిగిన వాటిని చూచి. దేనిని చూచి? గట్టిగా చెప్పండి. దేనిని చూసి? అమ్మా హల్లెలూయా, హల్లెలూయా. దేనిని చూసి? గట్టిగా చెప్పండి. ఇప్పుడు కొందరికి జరగబోదాన్ని కూడా చూసి భయం కదా. ఏం జరుగుతుందో, ఏమి వినబడుతుందో అనే జరగబోతున్న వాటిని కూడా చూసి భయపడే వాళ్ళకి లేరంటారా? మీ వైపు చెప్పనా? మీకు ఒక భయం. ఏ భయం? ఏ భయం? చెప్పండి గట్టిగా. ఏ భయం? నా భర్తకు తెలుస్తుందేమో అనే భయం కదా అమ్మా. మీకేం భయం? నా భార్యకి. అందుకే మీ ఫోన్లోకి లాక్కుంటుంది, ఇలా ఫోన్లోకి లాక్కుంటుంది. చూడండి, భార్య భర్తల మధ్యలో ఎందుకు లాకులు? భయం. ఏంటమ్మా మీరు అంత అమాయకంగా కూర్చున్నారు, కానీ నేను ఎట్లా నమ్ముతాను ఏంటి? ఏదో ఒక కలవరం మీ హృదయంలో ఉంది లేదంటారా? ఏదో ఒక కలవరం మీ హృదయంలో ఉంది. ఆ కలవరం లేని వారు ప్రశాంతంగా ఉంటాడు. కలవరం ఉన్నవాడు ఆందోళన, హృదయం అంతా ఆందోళనే. ఏది నెబుకద్నెజరు ఆందోళన పడినట్లుగా ఇంటికి 2వ అధ్యాయం చదువుకు నేను చెప్పిన సంభవాలన్నీ ఉంటాయి ఇక్కడ. నెబుకద్నెజరు కలవరపడినట్లుగా మీకు కూడా కొన్ని కలవరాలు ఉన్నాయి. 7 మాసాల నుండి. 7 మాసాల నుండి. ఎన్ని మాసాల నుండి? 7 మాసాల కలవరం ఉంది కదా. నేను అంటాను, సరే ఏది ఏమవుతున్నానులే, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి కదా, నేను మిమ్మల్ని ఓదార్చాలి కదా, మీ హృదయం నేను గాయపరచకూడదు కదా. అట్లని గాయపరచకుండా ఉంటాను ఏంటి? అయ్యో, ఓ తండ్రిగా నా మీద దేవుడు పెట్టిన బాధ్యతను బట్టి నేను మీతో చెప్తున్నాను. నా మాట వినండి. ఒకవేళ 7 మాసాలు ఏ కలవరాలతో మీరు బ్రతుకుతున్నారు, యవన బిడ్డలైనా కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, కుటుంబాలతో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే ఏదో ఒక విషయంలో మనిషి హృదయం ఏమవుతుంది? నెబుకద్నెజర్ కలవరంలోనికి వెళ్ళినట్లుగా కలవరంలోకి వెళ్ళిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. నీ హృదయంలో కలవరం నీ భర్త అర్థం కాకపోవచ్చు. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథానికి అర్థం కాకుండా అయితే లేదు. మళ్ళా చెప్తున్నాను, నీ హృదయంలో ఉన్న కలవరం నిన్ను చేసుకున్నవాడు ఉన్నాడే, ఆడికి అర్థం కాకపోవచ్చు. నిన్ను చేసుకున్న వ్యక్తికి అర్థం కాకపోవచ్చు. మీ కడుపున పుట్టిన కన్నబిడ్డలకు అర్థం కాకపోవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథానికి తెలియని మర్మం అంటూ చెప్పండి. ఇదిగో నీ భాగోతం, నా భాగోతం బట్టబయలు చేయగలిగిన గ్రంథం ఇది.
ఈ గ్రంథం ఏంటిది? మనలను సరిచేయగలిగిన గ్రంథం, మర్మాల్ని బయలుపరచగలిగిన గ్రంథం, తెలియని విషయాలు కూడా మనకు చెప్పగలిగిన గ్రంథం. ఏ గ్రంథం? ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం. నేనంటానండి, మీ హృదయంలో ఉన్న కలవరం ఈ పరిశుద్ధ గ్రంథానికి తెలిసింది కనుకనే ఈరోజు ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరితో సూటిగానే ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. ఒకవేళ 7 మాసాలు ఏ కలవరాల మధ్య, ఏ కన్నీల మధ్య మీరు కాపురం చేస్తూ అలాగే నలపబడుతున్నారేమో, ఇక కలవరమే, ప్రతి క్షణం కలవరమే, కూర్చున్న కలవరమే, నిలబడిన కలవరమే, మాట్లాడుతున్న కలవరమే, తింటున్న కలవరమే, పడుకున్న కలవరమే. ఇప్పటి వరకు నువ్వు నిలబడిన చోటు ప్రతి చోట కలవరము కలుగుతూ రావచ్చు. ఈ కలవరము అర్థం కాక ఒకవేళ ఆవేదన చెందుతూ వచ్చావేమో, నీకే ఒక దేవుడు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాడు. నీకే ధైర్యంతో కొన్న మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆ కలవరం తొలగిపోవాలంటే, ఆ కలవరం నీ గుడారంలో లేకుండా సద్భూమిగా మార్చబడాలంటే ఈ రోజు నీవు తీసుకోవలసిన నిర్ణయం ఏంటో తెలుసా? మోకరించి ప్రార్థన చేయగలిగితే, సేవకుడిగా చెప్తున్నాను, నీ గుడారంలో నిలబడిన ప్రతి కలవరాన్ని దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నీ హృదయంలో నిలబడిన ప్రతి కలవరాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇక నీ హృదయంలో, నీ గుడారంలో నెమ్మదిని, నిమ్మలత్వాన్ని నీవు చూచినట్లుగా నా దేవుడు మీ కొరకు ద్వారములు తెరవబోతూ ఉన్నారు. ఈ దినమే నా దేవుడు ప్రతి మర్మయుక్తమైన ప్రతి దానిని, ప్రతి గూఢమైన దానిని మీ ఎదుట తెల్లగా తెలియచేయబోతూ ఉన్నారు. ఇక మీరు మీ దేశంలో, మీ కుటుంబంలో నిర్భయముగా బ్రతకబోతూ ఉన్నారు. ఎలా బ్రతకబోతున్నారు చెప్పరేంటండి? ఇక నీ భవిష్యత్తును గురించి నువ్వు ఆలోచించవలసిన అక్కర్లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు ఈ రోజు నుంచి ఎలా ఉండబోతుందో ఆయన నీకు ఒక సినిమా చూపించబోతున్నాడు. ఈ రోజున మనిషి ప్రతి హృదయంలో ఏదో ఒక కలవరం, అర్థం కాక ఏదో ఒక కలవరంతో ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఏదంతా సీరియస్ చూస్తున్నారు? మాకు ఎలాంటి కలవరం లేదంటారా? ఉంది. మీ కలవరాలంతటిని ప్రభు చూచాడు కనుకనే ఇదిగో ఈరోజు ఆయన అంటాడు, నేను సమస్తమును మీకు ఏ సమస్తమును? నీ భవిష్యత్తును గూర్చి గూఢమైన మర్మయుక్తమైన సమస్తమును, మీ కుటుంబాన్ని గూర్చిన గూఢమైన మర్మయుక్తమైన సమస్తమును, మీ పిల్లల భవిష్యత్తును గూర్చిన గూఢమైన మర్మమైన సమస్త విషయమును ఆయన ఈ మాసములోనే ఆయన సమస్తమును మీ అందరికీ తెలియచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఓ సేవకుడిగా నిండు మనసుతో కోరి మిమ్మల్ని ఆశీర్వదించి నా మాటలు ముగిస్తున్నానండి. ఈ మాసములో నా దేవుడు ప్రతి గూఢమైన ప్రతి మర్మాన్ని నా దేవుడు మీకు తెలియపరచును గాక. తెలియపరచాలంటే ఏం చేయాలి మీరు? దానియేలు మొరపెట్టాడు కనుక ఎవ్వరికి అర్థం కాని మర్మాన్ని దేవుడు తెలియచేశాడు. మరి ఇప్పుడు నీ కుటుంబాన్ని గురించిన మర్మం నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి? మోకరిస్తే చాలు. ఎక్కడ? దేవుని సన్నిధిలో కొంచెం మోకరిస్తే చాలు. ప్రతి మర్మాన్ని నీ కన్నులు ఎదుట దేవుడు ఏం చేస్తాడు? తెల్లగా ఏం చేస్తాడు? అందుకే మీరు అందరూ ఇక నుండి ఇంట్లో ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. అయ్యా, నా కుటుంబం ఎలా ఉండబోతుందో నాకు తెలియచేయండి అని ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోగలిగితే ఆ ప్రార్థన మీ జీవితాన్ని, మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా తీసుకొని వెళ్ళబోతూ ఉంది. అందుకని నేను ఎప్పుడు మీతో ఒక మాట చెప్తానండి, ప్రతిరోజు ఏం చేయమని. ఎందుకు చేయమంటున్నాను? మీ కుటుంబాలు క్షేమం, అంటే ఆ క్షేమం కలగాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ఏ గుడారంలో అయితే ఉంటుందో ఆ కుటుంబానికి జరగబోతున్న ప్రతిదాన్ని ఏం చేస్తాడు? చెప్పరేంటండి? జరగబోతున్న ప్రతిదాన్ని తెలియచేస్తాడు. ఎవరు? దేవుడు తెలియచేస్తాడు. అది ఎంత మర్మయుక్తమైనదైనా కావచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు, మనకు అర్థమయ్యేటట్లుగా ఏం చేస్తాడు. అందుకని ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే మీ కుటుంబాలను కూర్చి, మీ పిల్లలను కూర్చి, లేకపోతే నీ భవిష్యత్తును కూర్చి, అయ్యా నా వివాహం పట్ల ఏంటి నీ ఉద్దేశం, నా ఉద్యోగం పట్ల ఏంటి నీ ఉద్దేశం, నా చదువుల పట్ల ఏంటి నీ ఉద్దేశం అని యవన బిడ్డలు అందరూ ప్రభు పాదాలు పట్టుకుని అడగండి. ఈ దినము నుండి మీరు మొరపెట్టను ప్రారంభించండి. ఆ రాత్రి అతనికి బయలుపరిచినట్లుగా ఈ దినము నుండే దినదినం నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రతిదీ నా ప్రభు మీకు తెలియచేయబోతూ ఉన్నాడు. యవన బిడ్డలందరూ చేయవలసింది ఒకటే, మీ భవిష్యత్తు చాలా విలువైనది.
మళ్ళీ ఒక అన్నలాగా చెప్తున్నానమ్మా, చెల్లికి అన్న చెప్పినట్లుగా ఒక అన్నలాగా చెప్తున్నాను, తండ్రి కూతురుకి చెప్పినట్లుగా ఒక తండ్రిగా ఒక అన్నగా చెప్తున్నాను. మీ భవిష్యత్ చాలా విలువైనది. ఆడబిడ్డల జీవితాలు చాలా విలువైనవి. ఈ విలువైన జీవితం ఆశీర్వాదకరంగా నిలబడాలంటే నీ హృదయంలో నువ్వు నిలుచున్న చోట ఏముండాలి? ప్రార్థన. ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ఆ ప్రార్థన నీ భవిష్యత్తును గురించి నీకు తెలియచేస్తుంది. ఆ ప్రార్థన ఉన్నత శిఖరాలను ఎక్కేటట్లుగా చేస్తుంది. రాబోతున్న దినాలలో మీ భవిష్యత్ ఆశీర్వాదకరంగా నిలబడాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా? మొరపెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా ప్రతిదీ మీకేం చేస్తాడు ఆయన? అందుకంటాడు సమస్తమును నేను మీకు తెలియచేస్తాను. ఎప్పుడు తెలియచేస్తాడు సమస్తమును మనకు అంటే ఎంత గూఢమైనది కూడా, ఎంత అర్థం కానిది కూడా మనం మోకరించి ప్రార్థన చేస్తే తప్పక ఆయన ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. సేవకుడు కోరుకుంటున్నాను, సమస్తమును నా దేవుడు మీ అందరికీ తెలియచెప్పునుగాక. హల్లెలూయా. పక్కన రోజు ఒక మాట చెప్పండి, ముగిస్తాను. ఇక నీ భవిష్యత్తును గురించి నా దేవుడు నీకు తెలియపరచునుగాక. చెప్పరేంటండి కదా? ఆ భవిష్యత్తు అర్థం కాకనే కదా మూగవేదన. ఏ భవిష్యత్తు? ఏంటండి మాట్లాడే తల్లే. భవిష్యత్తు అర్థం కాకనే మూగవేదన. జీవితం గురించి అర్థం కాకనే కదా వేధించబడేది. రేపు ఏం జరుగుతుందో అర్థం కాకనే కదా ఇంట్లో కూర్చొని ఒక్కదాని మూలిగేది. మూలిగి అబ్బో సీది రాసి గోడ కంపుతుంది, కానీ జీవితం బాగుపట్టలే. ఎందుకు బాగుపట్టలేదు? ఎందుకు గోడ పాడవుతుంది అంటే ఇంట్లో ఏం లేదు. ఏంటండి, ఎన్ని గాలులు ఇచ్చినా, ఎన్ని అవంతరాలు కలిగినా నా దేవుడు తప్పక మీరు ప్రార్థన చేస్తే ఎప్పటికీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. అన్నటికీ విడిచిపెట్టకుండా ఏం చేస్తాడు? నీ చేయి పట్టుకుంటాడు. పట్టుకుని దేవుడు నీతో కూడా. అందుకే పాట రాశారు కదా. ఏం పాట అమ్మా? ఏదో గాలి బాగా తగిలినట్టుంది మీకు. హోరుగాలి పోరు నన్ను కృంగదీసెనే, చెప్పలేని మూగ వేదన గుండె నిండెనే, నన్నెరిగిన వాడవని. ఆగు, ఏం ఎరిగాడు? సమస్తం, నీలో ఉన్న సమస్తం ఎరిగాడు ఆయన కదా. ఆయనకి తెలియనిదంటూ నా గురించి, నీ గురించి, ఎవరి గురించి ఆయనకి తెలియనిదంటే ఏమి లేదంట. నన్ను ఎరిగావు సంపూర్తిగా, నా గురించి తెలుసుకున్నావు. ఇప్పుడు తెలుసుకున్న ఆయన మనతో రావాలంటే మనం ఏం చేయాలి? దాంట్లోనే ఉంటుంది, నేను నీ కొరకే చూస్తున్నానయ్యా, నేను నీ కొరకే చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావా? నువ్వు ఎప్పుడు నన్ను ఆదుకుంటావా? నువ్వు ఎప్పుడు నన్ను పట్టుకుంటావా? ఎప్పుడు నా భవిష్యత్తు గురించి నాకు తెలియచేస్తావని కింద పదాలనే ఉంటుంది. నేను నీ కొరకే చూస్తున్నా అంటాడు కదా. నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఈరోజు చూడండి, దేనిని నీ జీవితం గురించి మార్పు కలిగేది నేను చూడాలి అని ప్రభువును అడగండి. ఈ దినమే దాన్ని నీకేం చేయబోతున్నాడు? నిశ్చయముగా నా దేవుడు అట్టి కార్యం మీ అందరి పట్ల చేయునుగాక. హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు మోషేతో అంటాడు, నేను సమస్తమును నీకు తెలియచెప్తాను మోషే అన్నాడు. మోషేతో కాదు, ఈ ప్రభు బల ఆరాధనలో పాలు పొందిన మీ ఒక్కొక్కరికి నా దేవుడు తెలియచెప్పబోతూ ఉన్నాడు. ఏం తెలియచెప్పబోతున్నారంటే గూఢమైన ప్రతి మర్మం, అంటే నీకు అర్థము కాని ప్రతి మర్మం, నీ కుటుంబానికి అర్థం కాని ప్రతి విషయాన్ని, నీ జీవితానికి అర్థం కాని ప్రతి విషయాన్ని ప్రభు ఈ మాసంలో మీ అందరికీ తెలియచేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ మాసంలో ఈ వాగ్దానం మీ అందరి పట్ల జరుగునుగాక. అందరూ అలాగే లేచిన చిన్న ప్రార్థన. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది సమస్తమును చేయబడాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని బ్రతుకు దినములన్నిట
సమస్తమును ప్రతి వారికి తెలియచేయునుగాక. ఆమెన్. ఆమెన్.